తెలంగాణ రాష్ట్ర 12వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సయ్యద్ మసూద్ ఈ రోజు వరంగల్లోని 36వ డివిజన్ పోచమ్మ గుడి దగ్గర తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మరియు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సయ్యద్ మసూద్ మరియు బీఆర్ఎస్ పార్టీ 36వ డివిజన్ అధ్యక్షుడు ఏల్పుగొండ యాకయ్య తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సయ్యద్ మసూద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిన ఘనత కేసీఆర్ గారిదని, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన తెలంగాణ వీరులు ఎంతో మంది ఉన్నారని వారిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్, రైతులకు రుణమాఫీ, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించడం వంటి అనేక పథకాలను కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసిన ఘనత కేసీఆర్ గారిదే అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మరి శ్రీనివాస్, జ్యోతి బసు నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గడల రమేష్, 36వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కుమార్, నరేష్, రాంబాబు, మురళి, వెంకన్న, రాజేందర్ కుమార్, రాజు, వినయ్, రామకృష్ణ, పైడి రమేష్, కార్తిక్, సంజీవ్, జంపయ్య, డొంబు, కార్తిక్, సాయిలు, కమరునిసా, యాదగిరి, చంద్రకళ, స్వరూపలు, సారంగం మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ 12వ సందర్భంగా షాదీ వరకు కానీ కళ్యాణకు కేసీఆర్ గారు, మన ఇంటికి భద్రత నీళ్లు కేసీఆర్ గారు ఏం చేసిన కేసీఆర్ గారు తప్ప ఈ 3 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మనకేమైనా జరిగిందా? ఇది హైదరాబాద్ ఉన్నది, ఇన్సూరెన్స్ అయితే ఆడుతుంది, అట్లా పోతే ఇట్లా పోతే అని చెప్తే భయపెట్టుకున్నాం. మనం ఇక్కడ ప్రతి గల్లీకి రోడ్ వేసుకున్నాం, తీసి మోరీ కట్టుకున్నాం, నీళ్లు రావడానికి నీళ్ళ పైప్ లైన్ వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అన్నీ చేసుకొని కేసీఆర్ గారి మంచుకుంటా అంటే 3 పూట తిండుకుంటూ ఆరాము పడుకుంటా అంటే మనల్ని భయప్రాంతం చేస్తారు. నాకేదో పథకం వచ్చిందా? 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు, చేసిందా? ఏది చేయలేదు, ఏది చేయడు కూడా. ఈ 3 సంవత్సరాలు వృధా పోయింది. కేసీఆర్ గారిని పోగొట్టుకొని వాళ్ళందరూ బాధపడుతున్నారు. అందరూ ఆయన గుర్తు పెట్టుకొని ఏడుస్తారు, కన్నీళ్ళు ఏడుస్తారు, పొరం అవుతున్నారు. ఎందుకు? అది కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలంటున్నారు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు చేసుకుంటూ రాబో రోజులలో మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటా మనకు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుండి అభ్యర్థి ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించాలి. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చినా కూడా వారికి పార్టీ గుర్తు, కారు గుర్తు ఓటేసి గెలిపించుకొని మనం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది రాబోతులు వస్తూ ఉంటాం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, రకరకాల కలబడి మాటలు మాట్లాడుతుంటాం. అది చెప్తారు, ఇది చెప్తారు, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఏది చెప్పినోడు ఏం చెప్పలేడు. కేసీఆర్ గారు ఏది కూడా చెప్పించలేదు, చెప్పకుండా అడిగేది 1000 రూపాయలు 200 పెన్షన్ 2000 చేసింది. అసలు కళ్యాణ లక్ష్మి సాధి వరకు ప్రభుత్వమైన పథకం అది ఇచ్చింది. మన దగ్గర దళిత బంధు, మన దగ్గర 40 మంది ఇస్తున్నాం. మనకి దళిత బంధు ఇస్తున్నారు, ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నది. దళిత బంధు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇయ్యలే. రేవంత్ రెడ్డి పొద్దుగాలు అయితే ఏం చేస్తాడు? కేసీఆర్ చేస్తాడు, కేటీఆర్ చేస్తాడు, అంతే తప్ప ఏమైనా చేస్తాడా? ఏం చేస్తలేడు. కాబట్టి మీరు పెద్దలు అందరూ కూడా ఆలోచించి మరి కేసీఆర్ గారి నాయకత్వం బలపరుచుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ అటు నడుచుకుంటూ ఈ తెలంగాణ సర్వోత్వ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని కోరుకుంటూ